పాత బస్తీ అంటే చిన్న చిన్న దుకాణాల కాడికెళ్ళి పెద్ద పెద్ద దుకాణాలకు పెట్టింది పేరు. గాజుల కాడికెళ్ళి బట్టల దాకా ఏదైనా అల్కగా దొరుకుతుంది. ఎప్పుడు చూడు కాలు పెట్ట సందు కూడా ఉండదు. గంతగానం మంది ఉంటారు, గన్నిగానం దుకాణాలు ఉంటాయి. మరి ఆ దుకాణాలు బిల్డింగ్లల్లా చిన్న చిన్న డబ్బాలల్లా ఉంటే ఏం కాదు, కానీ గిట్ల రోడ్డు పక్క పొంటి ఫుట్పాత్ మీద ఉంటేనే అసలైన తిప్పల. అందుకే ఏం చేసిర్రో చూడు ఆఫీసర్లు. చూసిర్రు కదా, పొద్దుగాల ఎండ పొద్దుకే ముందు జీహెచ్ఎంసీ అధికారులు పొక్లైన్లు పట్టుకపోయి ఫుట్పాత్లు సాఫ్ చేసే పనుల పడ్డారు. ఉత్తగా పోతే లొల్లులైతే అని అనుకున్నారో ఏం పాడో గాని ఈసారి పోలీస్ పఠాలం గట్టినే వేసుకొని పోయిర్రు. పాత బస్తీలున్న మదీనా చౌరస్తా కాడ నుంచి పురాణ పూల్ దాకా పబ్లిక్ నడిచే ఫుట్పాత్ల మీద దందాలు చేస్తుర్రట కొంతమంది. ఎప్పటికీ చూస్తూనే ఉంటాం కదా కిటకిటం అంటుంటాయి ఈ ఫుట్పాత్లు. రయ్య బండ్లు నడిచే బాటల్నే పబ్లిక్ కూడా నడుస్తుంటారు. జర్ర ఎవ్వలు చూసుకోకుండా వచ్చిన టకర్లు అవుతుంటాయి. అట్లా ఫుట్పాత్ల మీద దందాలు చేయబట్టే పబ్లిక్ కు నడిచేందుకు తొవ్వ లేకుండా అయ్యింది. ట్రాఫిక్ జామ్లతోని నరకంగా అనిపిస్తుంది. అందుకే మదీనా కెంచి పురాణ పూల్ దాకా మొత్తం సీఫ్ సాఫ్ చేసిర్రు. ఫుట్పాత్లను కబ్జా చేసి నడిపిస్తున్న దుకాణాలన్నిటినీ దుక్కి దున్నినట్టు దుక్కిర్రు. ఇదివరకు ఒకసారి సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా పట్నంలో ఫుట్పాత్లు కబ్జా చేసేటోళ్లను గట్టిగా అరుచుకుంటామని అన్నాడు. అందుకే కావచ్చు పాత బస్తీల కూడా ఆఫీసర్ల రువ్వడి చూపిస్తుర్రు. ఏమైనా పట్నంలో ఉన్న తొవ్వలన్నీ గిట్లనే సాఫ్ చేస్తే ఎంత మంచిగా ఉంటది కదా అని అనుకుంటుర్రు జనాలు. నెరీ ఇరికిరుకుండే పాత పట్నంలా తొవ్వలు ఈశీరం అయితే ఈగింత మంచుకుంటది. అవ్వోటి ఇవ్వోటి కొనుక్కొని ఇంకే పోయేటోళ్లకు సౌలతి మంచిగా అవుతుంది అని అనుకుంటుర్రు ఈగింత మంది.